ఎంత దిక్కుమాలి ఆడపిల్లకి ఈ పిల్ల చిన్నపిల్ల చిన్నపిల్లలు పాడు చేసావు నువ్వు. నీ కోట్లు ఉండొచ్చే చెప్పాడమ్మా. చెప్పమ్మా భార్య పిల్లలు ఉంటే ఒక దాని తెచ్చి చెప్పండి. ఆ రూమ్ లో తను పెళ్లి చేసుకున్నాడంటే ఇక్కడ అందరికి పెళ్లి అయింది. నాకు పెళ్ళని చెప్పుకుంటాడంట. నేను వైఫ్ సార్, నా పాప సార్. మేము అక్కడ అమ్మ అవుతాం. చంపేస్తున్నాడు రోజు పొట్టి చంపేస్తున్నాడని రోజు ఒక అమ్మాయి వచ్చి కావాలి అక్కడికి. అంటే సార్ మీరు చెప్పింది కాదు సార్. పెళ్ళైంది దాన్ని ఉంచుకొని దీన్ని పెళ్లి చేసుకుని ఉండొచ్చా? అది చట్టం ఒప్పుకుంటారా? అది చట్టం ఒప్పుకుంటారా? అన్ని చూపిస్తామండి. పెళ్ళి This is the office అండి. This is the office. ఏంటి పర్పస్ ఆఫ్ ఏంటి ఏ వర్క్ పర్పస్ మీరు ఏ పర్పస్ లో ఈ ఆఫీస్ రావాలి? This is the office. ఓకే excuse me, you have to give it మీరు ఏ police పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంది అంటున్నారంట. అలాంటి ఏం లేదు. మీరు ఏ పర్పస్ లో ఇక్కడ రావడం జరిగింది? చెప్పండి. మీరు ఒక అమ్మాయి బాధితురాలు తను వచ్చి మీడియా అవనివ్వండి. మీరు చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎక్స్క్యూజ్ మీ, పోలీస్ మాట్లాడడానికి నాకు అనుమతి ఇచ్చాక నేను మాట్లాడతాను. ఆల్రెడీ మాట్లాడాను. ఫస్ట్ మీరు ఏ పర్పస్ లో మీరు వచ్చారు? మీరు ఏ పర్పస్ లో వచ్చారో చెప్పండి. మీరు మాట్లాడాల్సిందే. ఈ అపార్ట్మెంట్ రావడానికి చెప్పండి. He's my colleague and he's my friend అండి. He's my colleague and friend. లేరండి ఆయన్ని ఫాల్స్ అండి. ఎప్పటి నుంచి మీ ఇద్దరికి పరిచయం? ఎప్పటి నుంచి మీ ఇద్దరికి పరిచయం? ఇక్కడ ఏ పర్పస్ లో ఉన్నారు? మీ పేరమ్మా? మీ పేరమ్మా? మీ పేరు చెప్పచ్చు. పోలీస్ తో మాట్లాడిన తర్వాత మాట్లాడారు. మీరు ఇప్పుడు అంటే మీరు స్పందన ఇవ్వకపోతే నక్షత్రం చెప్పింది. నా పేరు సారా అండి. మీ పేరు సారా? ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఈ అపార్ట్మెంట్కి ఎప్పుడు రావడం జరిగింది? ఇప్పుడు నేను ఇక్కడే. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూఆర్ క్వశ్చనింగ్ రాంగ్, నేను ఇక్కడే ఉంటాను. గో టు ద ఆఫీస్ విత్ ఆల్ యువర్ కెమెరాస్ అండ్ గో చెక్ వెదర్ ఇట్స్ సినిమా ఆఫీస్ ఆర్ నాట్. వెళ్ళండి. జస్ట్ గో నౌ. ఇట్స్ మై పర్సనల్ మూవీ ఆఫీస్ అండ్ ఇట్స్ నాట్ బ్యానర్. ఐఎమ్ ఎ హీరో. ఇది నా పర్సనల్ ఆఫీస్. ఓకే, నాకు మీరు పైకి వెళ్ళి ఫస్ట్ ఆఫీస్ కాదు అన్నారు. యూ ప్లస్ గో అండ్ చెక్ వెదర్ ఇట్ ఇస్ అన్ ఆఫీస్ ఆర్ నాట్. ఫస్ట్ థింగ్. ఓకే, అండ్ ఆఫీస్ కి మీరే కాదు, ఆఫీస్ ఇస్ కంప్లీట్లీ విత్ CCTV కెమెరాస్. ఓకే, మీరు ఆగండి. మేము ఇక్కడ నుంచి రిప్లై తీసుకుంటున్నాం. సరే, మీకు ఎప్పుడు మ్యారేజ్ అయింది? ఎందుకు మీ 9 years బ్యాక్ మ్యారేజ్? 9 years బ్యాక్ మ్యారేజ్. ఓకే, సో పాప కూడా నాకు కాదు. 2 చుక్కలు లోపలికి వెళ్తే ఎవరికైనా పిల్లలు పుట్టేస్తారు. అది కాదండి. అంటే మరి నాకు తెలియదు ఏది ప్లే చేస్తారో. ఐ కుడెంట్ ఏబుల్ టు హియర్ ఇట్ సరిగ్గా. అది నాదో కాదో నేనైతే అలా మాట్లాడలేదు యాజ్ పర్ మై నాలెడ్జ్. ఒకవేళ నేనే మాట్లాడాను అనుకుంటే ఐ హ్యావ్ టు లిసన్ ఇట్. అమ్మాయి మాకు అంటే పోలీసులకి మీడియా కూడా కొన్ని వాయిస్ రికార్డ్స్ పంపించింది. బట్ అమ్మాయి ఇచ్చింది అని చెప్పేసి మేము ఏది పడితే అది ప్లే చేయం. బట్ ఇది మీరు అవునా కాదా అనేది మాకు కూడా మీరు ఒక క్లారిటీ. ఫస్ట్ నన్ను ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళిస్తే. మీరైతే కాదు అంటున్నారు. ఎవరు? నేనైతే అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తిని కాదండి. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. ఇప్పుడు ఎందుకు మీ భార్య మీ పైన ఎందుకు ఎలిగేషన్స్ చేస్తుందని మీరు అంటున్నారు? ఇప్పుడు కాదండి, షీ ఇస్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 4 years. దేనికోసం? ఎలిగేషన్స్ కి రీజన్ ఏ ఉంటుంది సార్. కక్ష సాధింపండి. ఎలిగేషన్స్ రీజన్ కదా, తను డబుల్ డిమాండ్ చేస్తుందని మీరు ఇప్పుడు రీసెంట్ గా డొమెస్టిక్ ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉందండి, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఫ్యామిలీ గవర్నమెంట్, దే కాల్డ్ us
ఫర్ కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్లో నన్ను అడగడం జరిగింది, మీకేమైనా ఆమె మీద పగ ఉందా, కలుస్తారా? నేను కలుస్తానని చెప్పాను. అదే క్వశ్చన్ ఆవిడని అడగడం జరిగింది. నాకు 3 కోట్లు ఇస్తే నేను ఆయన వదిలేస్తాను, ఆయన నచ్చిన సినిమాలు చేసుకోమని, లేకపోతే ఒక్క సినిమా కూడా చేయనివ్వను, నేను మీడియాకి వెళ్తాను, అతను పరువు తీస్తాను అని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో ఆ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆవిడ మాట్లాడినట్టు మీరు వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ. దిస్ ఇస్ ఆల్రెడీ ప్లాన్డ్ థింగ్. ఏంటండి ఏం ఎవిడెన్స్? వాట్ ఎవిడెన్స్? అది ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి కాదండి, వాళ్ళు కలపడానికి పిలిచారు. వాళ్ళ ముందు ఆ మాట ఎప్పుడైతే అన్నారో మిమ్మల్ని కలపలేమండి, మీరు కోర్టులో చూసుకోండి వాళ్ళు పంపించేస్తారు. పోలీస్ స్టేషన్లో మాట్లాడిన దానికి వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మాట్లాడిన దానికి ఎవిడెన్స్ ఏమంటారు? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, క్యాన్ దిశ పోలీస్ బి ఇన్ఫ్లుయెన్స్? దిశ అంటే దిశ ఏంటండి? అభియోగం అంటే చెప్పేదంతా మరి అది అలా అడగండి. ఇన్ఫ్లుయెన్స్ చేశారంట అండ్ యువర్ పాసింగ్ స్టేట్మెంట్ ఇట్స్ నాట్ రాంగ్, దట్ ఇస్ రాంగ్. మీరు వాళ్ళని అడగండి, మీకు డబ్బులు ఇచ్చారా తేజ, ఇన్ఫ్లుయెన్స్ చేశారా అని అడగండి. సార్ వితౌట్ మై నోటీస్ నన్ను స్టేషన్కి కూడా పిలకుండా నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అట్లా జరుగుతుందా? నన్ను పోలీస్ స్టేషన్ కూడా పిల్ల, నేను హైదరాబాద్ షూటింగ్లో ఉన్నాను, సడన్గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అన్నారు. మీరు బెయిల్ తీసుకోకపోతే మీరు అరెస్ట్ అవుతారని కూడా అన్నారు. నేను నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నాకు తెలియకుండా నా మీద డైరెక్ట్గా అరెస్ట్ అని నన్ను పిలిచి చేశారా అని కూడా అడగకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అడిగితే ఇది దిశ రూల్ అండి అన్నారు. ఐ డోంట్ నో దిశ మరి రూల్. మీ ఇద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది? ఎందుకంటే మీరు ఆల్రెడీ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని నక్షత్ర జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండేదండి అనుమానం కారణం ఉంటుంది. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక భర్తను ఎవరు వీధికి ఎవరు డిసైడ్ అవ్వరు. సో దట్ మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీ ఆస్పెక్ట్ లోనే వీధికి 4 years బ్యాక్ విడిపోయామండి. 4 years విడిపోయిన 3వ నెలలోనే ఇదే దిశ పోలీస్ స్టేషన్ వాళ్ళు కౌన్సిలింగ్ చేసి కలపడానికి పిలిస్తే అప్పుడు ఆవిడన్న మొట్టమొదటి మాట, ఇతను సినిమాలు మానేయకపోతే నేను అన్ని న్యూస్ ఛానల్స్ని పిలిచి అతను అన్పాపులర్ చేస్తాను, అప్పుడు ఎలా సినిమా చేస్తాడో చూస్తాను. ఇది డైరెక్ట్గా దిశ స్టేషన్లో ఏసీపీ ముందు, సిఐ ముందు ఆవిడ మాట్లాడిన మాటలు. ఆ తర్వాత ఉమెన్ వేర్ ఈ 4 years నుంచి ఆవిడ మాట్లాడుతున్న మాటలు ఇవే ఇప్పుడు చేసింది. అంటే మీరు మ్యారేజ్ కి ముందు నుంచి కూడా మీరు సినీ ఫీల్డ్ లో ఉన్నారని ఆమెకు తెలుసని, ఆమె కూడా ఒక ఆడిషన్ లో వచ్చినప్పుడే, ఆమె ఆడిషన్ కాదండి, ఆమె నేను పరిచయం అవ్వకముందు మీరు నన్ను అడుగుతున్నారు, నేను మాట్లాడాను. ఏం అడిగారండి? ఐమ్ సారీ, సినిమా గురించి అడిగారు. నేను నాకు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ మూవీ చేశానండి, రాణి గారి బంగ్లా అని ఫస్ట్ మూవీ, రష్మి హీరోయిన్. ఆ సినిమా చేశాను నేను. ఆవిడ నాకు కనీసం పరిచయం అవ్వకముందు ఆవిడ 2 సినిమాలు చేశాను. రామానాయుడు గారి బ్యానర్లో నవదీప్ హీరోగా ముగ్గురు అనే సినిమాలో ఆవిడ యాక్ట్ చేసింది ఆల్రెడీ. షీ ఈజ్ అన్ యాక్ట్రెస్ అండ్ నేను యాక్ట్రెస్ అవ్వడం కూడా రీజన్ ఆవిడ. నేను గవర్నమెంట్ జాబ్ రాసుకుంటున్నాను. షీ లవ్డ్ మీ. నాకు జాబ్ లేదు, మా ఇంట్లో పెళ్లి చేయనన్నారు. దే ఫోర్స్డ్ వచ్చారు. నేను ఏదో చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటూ ఉండేవాడిని, కష్టపడి రాసుకున్నాను, గవర్నమెంట్ జాబ్ కొట్టాను నేవీలో. ఈమె ఫ్యాంటసీస్ వరకు ఈమె నన్ను సినిమాలు, టిక్ టాక్స్ చెయ్యు. ఆమె ప్రొఫైల్స్ చూడండి మీరే, రోజుకు 4 డ్యాన్స్ వీడియోలు చేస్తాను. ఇప్పుడు ఏడుస్తున్న ఈమె లాస్ట్ మంత్ దుబాయ్, ఈమెని ఈమె కూతురు దుబాయ్ వెళ్ళి కాంపిటీషన్స్ చేసి వచ్చారు. మరి మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పి, మరి నా కూతురు అయితే నా పర్మిషన్ ఉండాలి కదండి. వెన్ షీ హ్యాస్ టు మూవ్ టు దుబాయ్, అది కూడా చిన్న బట్టలు వేసుకుని ఒక ర్యాంప్ వాక్ చేయాలంటే ఒక తండ్రిగా పర్మిషన్ అడగాలి కదా. When you are asking for the school fees, when you are asking for the maintenance, why shouldn't you ask my permission? ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో న్యాయం జరగదు మేడం. ఈ రోజు నేను రెడ్ హ్యాండెడ్ పట్టుకోపోతే కోర్టులో ఈ సాక్ష్యం చెల్లుతుంది అంటారా? నేను నా నోట్ మాటతో చెప్తే చెల్లుతుందా? చెల్లదు మేడం. నేను అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, నా పేరెంట్స్కి కూడా ఏమీ తెలీదు. నక్షత్ర పేరెంట్స్ ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. మేడం అంటే కూతురు లైఫ్ ఒక అమ్మాయితో తిరుగుతున్నాడని నేను మా ఇంట్లో అమ్మ నాన్నకి చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్తాను మేడం? ఇంకెవరికో చెప్తాను మేడం. లేదు మేడం, వాళ్ళు వచ్చేదాకా నేను బయటకు కదలను మేడం. నేను కదలను, నేను చావనేం చేస్తాను. ఇక్కడ నేను పెట్రోల్ వేసుకొని తగలేడతాను, కానీ వాళ్ళు రాకుండా బయటకే తెలియరాను మేడం. 4 సంవత్సరాలుగా నేను లేనంటే సార్, అందుకే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఏం సార్ చెప్పండి సార్. ఏం సార్? సార్ ఈ నిజంగా లా తెలిస్తే వాయిస్లో కూడా ఫారెన్సిక్ ఉంటుంది, సార్. నేను తన వాయిస్ కాకపోతే నన్ను శిక్షించండి సార్. తన వాయిస్ కాకపోతే నన్ను శిక్షించండి. ఫారెన్సిక్ తీసుకెళ్ళండి. నిజంగా అది వాయిస్ తంది కాకపోతే ఫారెన్సిక్లో టెస్ట్ చేయించండి సార్.
అది కూడా ఉంది, వాయిస్ రికార్డ్ లో కూడా అది ఫారెన్సిక్ ఉంటుంది సార్, ఉంటుంది సార్. అది సార్ ఆడొక పెద్ద కామందుడు సార్, ఆడికి అమ్మాయిలు కావాలి, రోజుకు వర్జిన్ కావాలని భార్యతో నాతోనే చెప్పాడు సార్. రోజుకు ఒక వర్జిన్ కావాలంటే సార్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్, పిల్లలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు సార్? సార్ ఎవరికి బరువులు తీసుకోవాలని ఉండదు సార్. లేదు సార్, వాడికి డేటింగ్స్ యాప్ అని, పబ్జి అని, ఫ్రీ యాప్స్లో పడి నన్ను నా పిల్లని వదిలేసారు సార్. నా పాపకి మొన్న రీసెంట్గా మెడికవర్లో ఐసీయూలో పెట్టాం సార్, సీరియస్ అయిందని కాల్ చేస్తే కనీసం రాలేదు సార్. ఏం చేయమంటారు చెప్పండి సార్, మీరే ఇంత నీచుని ఏం చేయాలి చెప్పండి? వాయిస్ తంది కాకపోతే ఫోరెన్సిక్ నేను ఇస్తాను సార్, దీన్ని ఎక్కడి దగ్గర తీసుకెళ్తాను. సుప్రీంకోర్టు ఇచ్చింది కదా సార్ అడల్టరీ లీగల్ అని, చెప్తున్నాడు అదే కదా. అడల్టరీ లీగల్ అంటే ఇలా పిల్లలు ఉన్నప్పుడు కూడా అడల్టరీ లీగలా సార్? నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు, నన్ను ఎలా మ్యారేజ్ చేసుకుంటాడు సార్? నేను డివోర్స్ కూడా పిటిషన్ వేయలేదు సార్. దిశాలో వేసాను సార్, 2 years బ్యాక్ వేసాను. నాకు అమ్మాయి బయటికి రావాలి సార్. మేడం మీకు ఒక్క విషయం చెప్తాను, ఇలాంటి అదవలను వదిలేస్తే రోజుకొక అమ్మాయిని పాడు చేస్తాడు మేడం వీడు. నాకు తెలుసు సార్, తెలుసు సార్. ఇవాళ అమ్మాయిని డైరెక్ట్గా చూడడం సార్, ఆ అమ్మాయి ఒక పొలిటీషియన్ కూతురు అంటే సార్. Get out of my office! Get out of my office!